పిల్లలను కనండి, పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ఇస్తుంది ఒక దేశం. కాకపోతే కండిషన్ సప్లై అంటుంది. పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు రకరకాల ప్రోత్సాహకాలు అందిస్తుంది. మొన్నటికి మొన్న చైనా, జపాన్లు ఇదే రూట్లో వెళ్ళాయి. ఇదేమన్నా వర్కౌట్ అవుతుంది అనుకుందేమో. ఈ దేశం కూడా ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తుంది. ఇది ప్రత్యేకంగా 25 లోపు యువతులకేనని కండిషన్స్ పెడుతోంది. ఇందుకు బలమైన కారణం చెప్తుంది ఈ దేశం. ఇంతకీ అది ఏ దేశం? మరి ఆ రీజన్ ఏంటి? ఎందుకు యంగ్స్టర్స్ ని ప్రోత్సహిస్తుంది? తెలియాలంటే ఇది పూర్తిగా చూడాల్సిందే. సంతానోత్పత్తి రేటు పడిపోతుండటంతో చైనా, రష్యా, దక్షిణ కొరియా దేశాలు సతమతమవుతున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో యువతులు పిల్లల్ని కనే దిశగా ప్రోత్సహించేందుకు రష్యాలో మరో కొత్త పథకం ప్రారంభమైంది. కాలేజీల్లో చదువుకునే 25 లోపు విద్యార్థినులు సంతానం కనే దిశగా ప్రోత్సహించేందుకు రష్యాలోని రిపబ్లిక్ ఆఫ్ కరేలియాలో అధికారులు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. చైనా, జపాన్లతో పాటు క్షీణిస్తున్న జననాల రేటును పెంచడానికి రష్యా కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. రష్యాలోని కరేలియా యంత్రాంగం జననాల రేటును పెంచేందుకు యువతలకు ఒక ఆఫర్ ఇచ్చింది. ఇది 25 లోపు యువతలకు మాత్రమేనట. ఇందులో భాగంగా ఆరోగ్యకరమైన శిశువులకు జన్మనిచ్చే మహిళలకు 1,00,000 రూబిళ్లు అంటే దాదాపు 81,000 రూపాయల ప్రోత్సాహాన్ని అందించాలని నిర్ణయించింది. అయితే ఈ అర్హత పొందేందుకు దరఖాస్తుదారులు తప్పనిసరిగా స్థానిక కాలేజీ లేదా యూనివర్సిటీ రెగ్యులర్ విద్యార్థులు అయి ఉండాలని, 25 ఏళ్లలోపు ఉన్న కరేలియా నివాసితులు అయి ఉండాలని కండిషన్ పెట్టింది. రష్యాలోని ఇతర ప్రాంతాలు కూడా సంతానోత్పత్తి రేటు పెంచేందుకు రకరకాల పథకాలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. విద్యార్థినులు పిల్లల్ని కనే దిశగా ప్రోత్సహించేందుకు మొత్తం 11 ప్రాంతాల్లోని స్థానిక ప్రభుత్వాలు ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించాయి. ఇక రష్యా కేంద్ర ప్రభుత్వం కూడా బాలింతలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచింది. తొలిసారి గర్భం దాల్చే మహిళలకు ఈ ఏడాది నుంచి $6,150 ప్రోత్సాహకంగా ఇవ్వడం ప్రారంభించింది. ఇక రెండో బిడ్డను కన్న మహిళలకు $8,130 నజరానాను ప్రకటించింది. రష్యాలో పెరుగుతున్న మరణాలు, ఇతర దేశాలకు వలసపోతున్న పౌరులు, ఉక్రెయిన్తో యుద్ధం తదితరాల కారణంగా జనాభా తగ్గుతోంది. ఇక 2024 ప్రథమార్థంలో కేవలం 6 లక్షల మంది శిశువులే జన్మించారు. గత 25 ఏళ్లలో ఇంత తక్కువ స్థాయిలో జననాలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ పరిస్థితిపై రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని హెచ్చరించారు. ఇక వీళ్ళిచ్చే ఆఫర్స్ అన్నీ ఇన్ని కావు. కొత్తగా పెళ్లైన జంటకు వారి మొదటి రాత్రి కోసం హోటల్ బుకింగ్ ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది. మొదటి కాన్పులో జన్మించిన బిడ్డలకు 8,500 పౌండ్లు అందిస్తారు. ఇప్పటికే రష్యాలోని కొన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఇక 18 నుంచి 23 సంవత్సరాల వయసు గల మహిళా విద్యార్థులకు 900 పౌండ్లు ప్రోత్సాహక బహుమతి ఇస్తారు. అలాగే ఇళ్లలో ఉండే తల్లులకు వేతనమివ్వడం, హోటళ్లలో బస చేసే జంటల ఖర్చును భరించటం, డేటింగ్ ను ప్రోత్సహించడం వంటి చర్యల ద్వారా జననాల రేటు పెంచాలన్న ఆలోచనకు వచ్చింది. కొన్నేళ్లుగా రష్యాలో జనాభా పెరగడానికి సోవియట్ కాలంలో అమలులో ఉన్న ఓ పురస్కారాన్ని 2022లో పుతిన్ మళ్లీ పునరుద్ధరించారు. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే మహిళలకు గిఫ్ట్ గా $1,000,000 అంటే దాదాపు 13 లక్షలతో పాటు మదర్ హీరోయిన్ అవార్డును కూడా ఇస్తామని పుతిన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే 10వ బిడ్డ మొదటి పుట్టినరోజు నాడు ఈ నగదు చెల్లిస్తారు. అప్పటికి మిగతా 9 మంది పిల్లలు జీవించి ఉండాలని షరతు పెట్టింది. రష్యాలో ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో 5,99,600 మంది చిన్నారులు జన్మించారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 16,000 జననాలు తక్కువగా నమోదయ్యాయి. 1999 తర్వాత ఇంత తక్కువ జననాలు నమోదు కావడం ఇదే తొలిసారి. అంతేకాదు జనాభా సహజ క్షీణత కూడా ఈసారి భారీగా పెరిగింది. జనవరి, జూన్ మధ్య 3,25,100 మరణాలు నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 49,000 మరణాలు ఎక్కువగా రికార్డయ్యాయి. ఇన్ని ఆఫర్లు ఇచ్చినా జననాల రేట్లో పెద్దగా మార్పు కనిపించడం లేదట. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి. భారత్లో పసిడి ధరలు గత కొన్ని నెలలుగా తీవ్ర హెచ్చుతగ్గులను ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు తొలగడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. అయితే యుఎస్ నుండి వచ్చిన ఒక నివేదిక రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని బయటపెట్టింది. ఇప్పుడు ఈ న్యూస్తో బంగారంపై పెట్టుబడులు పెట్టాలా వద్దా అనే ఆలోచనలో పడ్డారు ఇన్వెస్టర్లు. యుఎస్ పాలసీ నిర్ణయాలకు బంగారం ధరలకు ఉన్న లింక్ ఏంటి? యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ఎఫెక్ట్ బంగారం ధరలపై పడబోతుందా? అసలు బంగారం ధర త్వరలో పెరుగుతుందా తగ్గుతుందా? వాచ్ ది స్టోరీ. భారత్లో పసిడి ధరలు గత కొన్ని నెలలుగా తీవ్ర హెచ్చుతగ్గులను ఎదుర్కొంటున్నాయి.
దీపావళి తర్వాత డిమాండ్ తగ్గడం, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు తొలగడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. మరి 2025లో బంగారం ధర పెరుగుతుందా తగ్గనుందా అన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో 2025లో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. WGC చేసిన ఈ ప్రకటన వినియోగదారులకు కాస్త ఊరట కలిగిస్తోంది. గత నవంబర్ నెలలోనే బంగారం ధరలో తీవ్ర హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. అంటే నవంబర్ ప్రారంభంలో ఒకే వారంలో తీవ్ర క్షీణత నమోదు కాగా, నవంబర్ చివరిలో ఒకే వారంలో తీవ్ర పెరుగుదల నమోదైంది. నవంబర్ 5న అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు జరగ్గా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షునిగా ఎన్నికవడంతో బంగారం ధర ఒక్కసారిగా పడిపోయింది. డాలర్ విలువ పుంజుకోవడమే దీనికి కారణం. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనందున ఆయన జనవరి 20, 2025న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సమయంలో ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టి డాలర్పై ఉంటుంది. దీనివల్ల బంగారం ధర తగ్గే అవకాశం ఉందని విశ్లేషించింది. ట్రంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపడితే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకే మదుపర్లు మళ్లీ మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు వస్తే మాత్రం బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చే అవకాశం లేకపోలేదు. ప్రపంచంలోని పలు దిగ్గజ బ్యాంకులు కూడా ఇదే అంచనా వేస్తున్నాయి. గ్లోబల్ డిమాండ్, వివిధ దేశాల కరెన్సీ విలువల్లో మార్పులు, ప్రస్తుత వడ్డీ రేట్లు, గోల్డ్ ట్రేడ్పై ప్రభుత్వ నిబంధనలు మొదలైనవి బంగారం వెండి ధరల్ని ప్రభావం చేశాయి. వీటితో పాటు ప్రపంచంలో వివిధ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధాలు, ఇతర కరెన్సీలతో పోల్చితే యుఎస్ డాలర్ బలంగా ఉందా లేదా బలహీనంగా ఉందా అనేవి కూడా గోల్డ్, సిల్వర్ రేట్లను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత మదుపరుల ఆలోచనలో మార్పు వచ్చింది. సేఫ్ హేవెన్ అయిన బంగారం నుంచి తన పెట్టుబడులను ఉపసంహరించి ఈక్విటీ మార్కెట్లలోకి వాటిని తరలించారు. దీంతో పండుగ సీజన్ తర్వాత మన ఇండియాలో బంగారం వెండి ధరలు భారీగా తగ్గాయి. చూసారుగా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల కథనాలతో మరో న్యూస్ ప్రెస్ లో కలుద్దాం. నమస్తే.